మన ఇద్దరిలో పెద్దది అది. విను, మన ఇద్దరిలో పెద్దది అది. అవునవును, మన నాన్నకైనా కాస్త జాలి ఉండాలి, ఎందుకంటే ఇంటికి పెద్ద బిడ్డ కదా. పెళ్లి చేస్తే అత్తగారిని పోయి కొడుకునో బిడ్డనో కంటదన్న ఆలోచన నాన్నకు ఉండాలి. కానీ కానీ మనకు పెళ్లి లేవు కదా. అవునవును. నాన్నకున్నారా నారాయిగా నేను ఉండనే పరిచయ కొడుకు సోమయ్య ఏంటిదంటే ఒక సోమయ్య నయనా జనగా ఈనాడు కానీ మమ్మలను పిలిచేవా అమ్మా అమ్మా ఈనాడు కానీ మమ్మల్ని పిలిచేవాడు కాదు. మరి ఈనాడు మమ్మలను పిలిచావంటే అదేదో కార్యమై ఉంటుంది. అదేంటో చెప్పు నాన్న. మరి ఎందుకు ప్రయత్నం చేశావు? మీకు ఒక ఉపాయం చెప్పాలని మీతో ఒక మాట ఆహ్వానించాలని మిమ్మల్ని పిలిపించాను. ఏంటి నాన్న చెప్పు. ఏంటి నాన్న? నీవు చిటిక లోపల చేస్తావు నాన్న, అంతే. ఇక హరిశ్చంద్రుడు మృగవేటలాడి తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు హరిశ్చంద్రుడు సమగమునికి వెళ్ళి అతని మాట తప్పించాలంటే బలికృతం చెయ్యాలి. మమ్మల్ని ప్రేమించమని బలికృతం చెయ్యండి. నానా మరి ఎలా చేయాలి? నానా నేను పోతాగానే నాకు లోపల కుమార్తెలారా, హరిశ్చంద్రుడి మాట తప్పించాలి. అది కావాలని మిమ్మల్ని పిలిపించాను. మీరు ఎలా చేస్తారో తెలియదు. నానా నీవు తలుచుకుంటే సృష్టికే ప్రతి సృష్టిని కావించిన మహా గొప్పవాడవు నీవు. మరి అలాంటి వాడి గర్భములో పుట్టిన వారు మేము. నీ మాట ఈనాడు ఏనాడైనా కాదంటామా నాన్న? నీ కోరిక మేము తప్పక నెరవేరుస్తాము. కూతురు పుట్టినా కొడుకు పుట్టినా ఏంది నీ బాధ? ఊకి జారిపోతాంది, జారిపోతా నీకేసుకుంటావు ఊరికి. సరే సరే నాన్న ఏం చేయాలి? వాడిని ఏం చేస్తుంది కాదు, ఆయనని ఏం చేయాలి? నేను రేపు మాఫీ చేద్దాం అనుకుంటాను. ఇంటికాడ నాన్నకు వండి పెడతలో లేరు, బాగా మంచిగా లేదా దానికి వండి పెట్ట. అందుకే అక్కని ఇంటికి పంపిదా వెళ్ళినాడు. మన ఇద్దరు చాలు కానీ ఇక్కడ ఉన్నాడే దేవో పోయా. అక్క ఓ చెల్లె రా, అది గది అది గది గది చూడవి. అక్క వీడే వీడే అటు ఎంత బాగున్నాడే అసలు. నేను అనుకున్నా కదా
మీరు ఇదిగో అక్క వాడిని చూడగానే మతంతయు ఎక్కడో పోయిందే. చూడు వాణి యొక్క వాణి ఏమి అసలు వాని అంద చందము చూస్తుంటే అబ్బా అసలు ఆ మగ పుడక పుడితే గట్లుంటుందా అనుకుంటానని నేను. నిజంగానే అంత అందంగా నాని ఉంది. రాజా ప్రణామం. రాజా వర్దిలండి. ఏం వర్ధిల్లుడు నా బాణ మనం గోటా? ఎవరు మీరు? మనం మనం వివరము చెప్పాలి. చెప్పినాక వివరంగా దాన్ని అడగాలి కానీ పోగానే రాజానికి ఎట్లా అవుతుందంటే ఆయన ఏం చెప్తాడు? ఏమో ఏదైనా ఏదైనా గోధిస్తాడు గోధిస్తాడు పర్వాలేదు కానీ. ఎవరు మీరు? రాజా మీ వివరము తెలియదా? తెలియదు. తెలియదా? మేము ఆడవారం కాదా? రాజా నది తనయు నాశనమున బోధ చేసి పాటవాడే కన్యరాము రాము రాజా. నది తనయు నాశనమున బోధ చేసి పాటవాడే కన్యరాము రాము రాజా. గాదితనయుడు అంటే విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడి వద్ద నాట్య నైపుణ్యములు చేసే కాంతలం మమ్మల్ని ఏమంటారో తెలుసా? ఆడ స్త్రీల విశ్వామిత్రుని వద్ద నాట్యములు చేయనటువంటి నాట్యకన్యల ఆడదాన్నే మమ్మల్ని ఏమంటారో తెలుసా? ఏమంటారు? మతంగ కన్యలు అంటారు. మతంగ స్త్రీలు. అవును. ఆహా. మీరు ఎందుకని వచ్చారు? మేము పాతాంగి మొగ స్త్రీలము స్వామి. ఎదురా పాతాంగి మొగ స్త్రీలము. మహారాజా నీ వద్దకి మేము ఎందుకు వచ్చామంటే మా నాట్య నైపుణ్యములు నీకు చూపెట్టాలని, నీ వద్ద బహుమతులు పొందాలని, బహుమానము పొందాలని వచ్చినాం. మీ నాట్యం నేను చూడవలిగిన, మీ గానం నేను మెచ్చవలిగిన, మీ పాటతో ఆనందించవలిగిన. కానివ్వండి, నాట్యం చేయండి. వాడే పాట వాడి నేను వాడను నువ్వే. అది ఏం పుట్టింది నీకు? శ్రీరాంపురం అయ్యో నీ నాట్యము బాగున్నది. నీ నాట్యమే నాకు ఆనందం అవుతున్నది. నేను నన్ను ఒకే అన్నాడు. ఒకే అల్లడా అల్లడా సప్పుడు సరి చేస్తలేడా? బాడుగా